జార్ఖండ్ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. జార్ఖండ్ ముక్తి మోర్చా కీలక నేత మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీలో చేరబోతున్నట్లు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఆయనతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇందుకు బలం చేకూర్చుతూ ఇప్పటికే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంపై సోరెన్ పార్టీ మారనుండటంతో జార్ఖండ్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రస్తుతం సీఎం హేమంత్ సోరెన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న చంపై సోరెన్ గతంలో సీఎంగా పనిచేశారు. భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లిన సమయంలో చంపై సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై వరకు చంపై సోరెన్ సీఎంగా పనిచేశారు. హేమంత్ సోరెన్ కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన సీఎం పదవి నుంచి వైదొలిగారు. అయితే హేమంత్ మరోసారి జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చంపై సోరెన్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలకు గాను అధికార జేఎంఎంకు 45 సీట్లు, ప్రతిపక్షాలకు 30 సీట్లు వచ్చాయి. ప్రస్తుతం జేఎంఎం ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. చంపై సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నుంచి సరైకలా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సమయంలో చంపై సోరెన్ పేరు ఎక్కువగా వార్తల్లో నిలిచింది. శిబు సోరెన్తో పాటు చంపై సోరెన్ సైతం ప్రత్యేక జార్ఖండ్ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. దీంతో ప్రజలు చంపై సోరెన్ను జార్ఖండ్ టైగర్ అంటూ బిరుదు ఇచ్చారు. 2005లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన చంపై సోరెన్ వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జార్ఖండ్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.